ప్రభాస్ నటించిన కల్కి చిత్రంపై ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల విజయవాడ ప్రాంతంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరవం సభలో పాల్గొన్న ఈ రచయిత హైందవ ధర్మంపై సినీ దర్శకులు మరియు సంగీత దర్శకులు చేస్తున్న దాడి మరియు హననం గురించి ఇలా చెప్పుకొచ్చారు. అప్పుడెప్పుడో వచ్చిన దానవీర సూరకర్ణ నుండి నేడు వచ్చిన కల్కి చిత్రం వరకు ఇలా ప్రతి భారతం రామాయణం ఆధారిత చిత్రాలలో చిత్ర దర్శకులు మరియు నిర్మాతలు వారి మార్కెట్ కోసం లేని కథను ఉన్నట్టు ఉన్న కథను వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారని, ఇదే తరహాలో కల్కిలో కూడా కర్ణుడిని ఓ హీరోగా చూపించారని, అలా చూపించి నేటి యువతరానికి ఏం నేర్పించాలనుకుంటున్నారంటూ ఆ చిత్ర నిర్మాతల్ని దర్శకుడు అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. అలాగే దమ్మారో దమ్ అనే హిందీ ఐటమ్ సాంగ్ లో పటి పాటల రచయితలు హరే కృష్ణ హరే రామ అనే పవిత్ర పదాలు వాడినందుకు గాను ఓ పాటల రచయితగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారు. అందుకే ఇప్పటి పాటల రచయితలందరూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాంటి గొప్ప గొప్ప తెలుగు రచయితల్ని ఆదర్శంగా తీసుకుని ఒకడు మూవీలో ఆయన రాసినట్టు హరే కృష్ణ హరే రామ వంటి పవిత్ర పదాలని యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వాడాలని కోరారు. అలాగే ఓ అన్యమతానికి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తను రాసి ఇచ్చిన ఓ పాటలో బ్రహ్మాండ నాయక అనే దేవుడి పదం ఉన్నందుకు గాను ఏకంగా పాటనే కంపోజ్ చేయనని అన్నారు అనే సంఘటనను చెప్పి బాధపడ్డారు. దాంతో 15 ఏళ్ల నుండి తన మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన ఏ పాటకు సాహిత్యం అందివ్వటం లేదని గుర్తు చేశారు. దీంతో ఎవర అన్యమత మ్యూజిక్ డైరెక్టర్ అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇలా రచయిత అనంత శ్రీరామ్ సినీ పరిశ్రమ దర్శకులు మరియు సంగీత దర్శకులపై చేసిన విమర్శలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆయన కల్కి చిత్రంపై చేసిన విమర్శలకు గాను ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.